హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా టేస్టీ అండ్ క్రిస్పీ ఎగ్ బోండా ఎలా చేయాలో చూద్దాం. ఇది ఈవినింగ్ స్నాక్కి పర్ఫెక్ట్ కాంబో. రెయినీ సీజన్లో చాలా బాగుంటుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్, బేసన్, రైస్ ఫ్లోర్, చిల్లీ పౌడర్, సాల్ట్, అజ్వైన్, టర్మరిక్, సోడా అండ్ వాటర్. ఇలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో క్రిస్పీ ఎగ్ బోండా చేయొచ్చు. ఫస్ట్ ఎగ్స్ని బాయిల్ చేద్దాం. అరౌండ్ 20 to 30 minutes మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేయాలి. దెన్ కూల్ చేసి పీల్ చేయండి. ఇప్పుడు బోండా బ్యాటర్ కోసం ఒక బౌల్లో బేసన్, రైస్ ఫ్లోర్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, పించ్ ఆఫ్ టర్మరిక్, బేకింగ్ సోడా అండ్ వామా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ స్మూత్గా థిక్ బ్యాటర్ లాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేయండి. డీప్ ఫ్రైయింగ్ కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ యూస్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క ఎగ్ని బ్యాటర్లో డిప్ చేసి ఫుల్గా కోట్ అయ్యేలాగా డిప్ చేసి ఇప్పుడు కేర్ఫుల్గా ఆయిల్లో డ్రాప్ చేయండి. మీడియం ఫ్లేమ్ మెయింటైన్ చేయాలి సో దట్ ఇన్సైడ్ కూడా బాగా కుక్ అవుతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోండి. మీరు హ్యాండ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే స్పూన్తోనైనా వేసేయచ్చు. ఇలా స్పూన్తోని అటు ఇటు మూవ్ చేస్తూ ఉండండి సో దట్ మనకు అన్ని సైడ్స్ బాగా ఫ్రై అవుతాయి. మనం ఇలా ఫుల్ ఎగ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఎగ్ని 2 halvesగా బ్రేక్ చేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక ఆయిల్ నుంచి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా హాఫ్గా కట్ చేసుకున్న ఎగ్స్ని కూడా బ్యాటర్లో డిప్ చేసుకొని స్లోగా స్పూన్తోని ఆయిల్లో వేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయడం వల్ల మనకు బాగా ఫ్రై అవుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాక డ్రైన్ చేయండి టిష్యూ పేపర్ మీద ఆయిల్ నుండి తీసేసి. ఎగ్ బోండా చూడండి సూపర్ క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంది. ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్గా టీతో సర్వ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్. యూ కెన్ ఆల్సో సర్వ్ విత్ పుదీనా చట్నీ ఆర్ టొమాటో కెచప్ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలా లైట్గా కారం చల్లుకోండి, కట్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. If you like the video, please like, share and subscribe to my channel.